హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హేయిష్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామని డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందాం ఎగ్ కర్రీని. దీనికి నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి బాగా వేడవ్వాలి. నెయ్యి బాగా వేడెక్కింది కదండి, ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందామండి. ఎగ్స్ని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం. మన ఎగ్స్ బాగా వేగిపోయాయి కదండి, వీటిని సపరేట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఎగ్స్ వేయించుకున్న తర్వాత కొంచెం గీ మిగిలింది కదా, అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇందులో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, 2 చెక్క, 1 లవంగం, కొంచెం సోంపు, ఇది కొంచెం వేగనిద్దాము. ఇది వేగింది కదండి, ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇందులో ఇప్పుడు బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నామండి మనం ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా వేగాలండి, దగ్గరకు వచ్చేస్తే బ్రౌన్ కలర్లో వచ్చి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి. కొంచెం సేపు మూత పెట్టుకొని ఆనియన్స్ బాగా వేగనిద్దాము. చూడండి వ్యూవర్స్, మన ఆనియన్స్ బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇందులో 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, టేస్ట్కి సరిపోయినంత కారం, ఇందాక ఆల్రెడీ మనం కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇంకొంచెం వేసుకుందామండి, సరిపోతుంది. ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి, అన్నీ పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, మన ఆయిల్ బాగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వాటర్ అండి. వాటర్లో ఇది బాగా కుక్ అవ్వాలి. మనం ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని బాగా కుక్ అవ్వనిద్దామండి వాటర్లోనే. ఓకేనండి, ఒకసారి మనం మన గ్రేవీ చెక్ చేసుకుందాము. చూడండి, ఇందాక మనం 1/2 కప్ ఆఫ్ వాటర్ వేసాం కదా, ఆల్మోస్ట్ ఆల్ మన వాటర్ అంతా కుక్ అయిపోయింది. గ్రేవీ కూడా దగ్గరకు వస్తుంది కదా.
ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇందులో బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమోటాలండి. ఇది కూడా బాగా కుక్ అవ్వాలి. ఇందులో ఇలా మూత పెట్టుకుందామండి. టమోటా కూడా బాగా కుక్ అయిపోవాలి. మనం మూత ఓపెన్ చేసి చూసుకుందాం వ్యూవర్స్. చూడండి, మన గ్రేవీ బాగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా అండి. గరం మసాలా కూడా బాగా కలుపుతున్నాము. ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. చూడండి, మన గ్రేవీ బాగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేద్దాము. ఒకసారి బాగా కలిపెట్టుకుందామండి ఎగ్స్. ఇందులో మనం ఆల్రెడీ ఫస్ట్ ఒక 1/2 కప్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఈ వాటర్ ఎందుకు వేసాము అంటే ఈ ఎగ్స్లోకి మన గ్రేవీ అంతా పీల్చుకుంటుందండి ఎగ్స్. అందుకని ఇప్పుడు ఈ వాటర్ వేసాం కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. వ్యూయర్స్, మన గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. లాస్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసే టైంలో వేసుకుంటామండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సపరేట్ బౌల్లోకి తీసుకుందామండి మన కర్రీని. మన కర్రీని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాము. ఇంతే అండి, ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లో కన్నా చపాతీలో కన్నా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా తినే ఎగ్ కర్రీలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే హేయుష్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ కిచెన్.